ఇప్పుడు హేమచంద్ర, సో మీ టీం నుంచి వచ్చేది ఎవరు? నా టీం నుంచి వస్తుంది జాహ్నవి. ఓకే, కాన్సెప్ట్ ఇస్ వెరీ సింపుల్. రైట్ నౌ ఉన్న ఇష్యూ అందరికి ఏంటది? చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి దేశంలో. ఏ ఇష్యూ? రైట్ నౌ చాలా కంటే ఒకటి మాత్రం చాలా హైగా ఉంది. ఏంటిది? డబ్బులు, ఐ మీన్ పెద్ద నోట్లు. దాన్ని ఇంగ్లీష్ లో అంటారు డిమానిటైజేషన్. ఎగ్జాక్ట్లీ, దాని గురించే పాట. ఓకే, సో జాహ్నవమ్మ రా. చూపించాలి. మీ పర్ఫార్మెన్స్ జడ్జెస్ కి మెంటర్స్ కి ఎలా అనిపించిందో కనుక్కుందాము. సో స్వప్న, హౌ డిడ్ యూ లైక్ హర్ పర్ఫార్మెన్స్? బాగా పాడావు జాహ్నవి. థ్యాంక్ యూ మ్యామ్. కొంచెం పోయి పోయి శృతి పోయి అక్కడ ట్యూన్ పోయి స్ట్రైట్ గా తీసుకోవాల్సిన కూడా కొంచెం కొంచెం నువ్వు చిన్న చిన్న కాంప్లికేట్ చేసుకున్నావు. ఏదో 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 హాయ్ లేదు, ఏదో 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 హాయ్ చాలు. సో అలాంటివి సింప్లిఫై చేసుకుంటే ఇంకా కొంచెం ఈజీ వచ్చేది. ఇది జస్ట్ మ్యూజికల్ ఫీడ్బ్యాక్, బికాజ్ అల్టిమేట్లీ ఇక్కడ పాటకి ప్రాధాన్యత ఉంది కాబట్టి. బట్ ఓవరాల్ గా నీ పర్ఫార్మెన్స్ అండ్ నీ
శృతి లయలు అన్నిటికీ దాదాపు న్యాయం చేసావని చెప్పొచ్చు. ఇంకొంచెం బాగా పాడుండొచ్చు అనిపించింది. ఓకే మ్యామ్. ఆల్ ది బెస్ట్ జాహ్నవి. Thank you, ma'am. రౌండ్ లో ఇంకా ఎదగొట్టాలంటే. షూర్ మ్యామ్. ఓకే, సో హేమచంద్ర, మీ కంటెస్టెంట్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? జాహ్నవి డిమానిటైజేషన్ కదా, కొంచెం ఆ మాత్రం బాధలో శృతులు పోతాయి, డోంట్ వరీ. సో అన్న శ్రీరామ్ గారు, పెద్ద నోట్ల రద్దుతో చాలా మందికి మట్టిపోయిందని విన్నాను కానీ శృతి పోయిందని ఇక్కడే చూసాను నేను. చరణాల్లో ఆ కొంచెం పైకం అలాంటి ప్లేస్లు ప్రతి చోట శృతి పోయింది. కానీ దీనంగా పాడాలన్న ఈ సాహిత్యానికి దీనంగానే పాడావు, అది మాత్రం నేను మౌనంగానే అంగీకరిస్తున్నాను. మొన్న ఎవరో ఒక ఆవిడ పోపులపేట నుంచి 3,75,000 తీసిచ్చిందన్నారు, నువ్వేనా? కాదు సార్. జాహ్నవి పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే JHV అని టైప్ చేసి సోమవారం రాత్రి 10 గంటల లోపు 800-086-0880కి వాట్సాప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జాహ్నవి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇంకా అదిరిపోవాలి. ఓకే, థ్యాంక్ యూ.